హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ అకాడమీ. ఇవాళ మనము ఒక EC2 సర్వర్ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది చూద్దామండి. డిఫరెంట్ వేస్ ఉన్నాయి ఎలా ఒక సర్వర్ని యాక్సెస్ చేయొచ్చు అనేది. మనం ఏదర్ మన టెర్మినల్ని యూజ్ చేసుకుని యాక్సెస్ చేయొచ్చు ఆర్ థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయండి కొన్ని. అందులో మోబా ఎక్స్టర్మ్ అనేది ఒక థర్డ్ పార్టీ టూల్. దాని నుంచి కూడా మనము అది మన ఆ టూల్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఆ టూల్ ద్వారా కూడా మనం మన AWS EC2 ఇన్స్టెన్సెస్ని అంటే EC2 సర్వర్స్ని యాక్సెస్ చేయొచ్చు. లెట్ మీ క్విక్లీ షో యూ హౌ టు యాక్సెస్ ద సర్వర్. నౌ AWS మేనేజ్మెంట్ కన్సోల్కి లాగిన్ అయిపోవాలి. ఓకే, నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. EC2 అనే సర్వీస్ టైప్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఇది EC2 డాష్బోర్డ్. ఇందులో మనకి ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఎన్ని సర్వర్స్ రన్నింగ్లో ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఈ డాష్బోర్డ్లో ఉంటుంది మనకి. సో క్లిక్ ఆన్ ఇన్స్టెన్సెస్. సో ఇక్కడ నాకు 2 స్టాప్డ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి. అంటే నేను 2 సర్వర్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవి నేను స్టాప్ చేసి ఉంచాను. సో మనం క్విక్గా ఒక సర్వర్ చూస్ చేసుకుని దాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇలా ఇన్స్టెన్స్ స్టార్ట్ అని క్లిక్ చేస్తే ఆ సర్వర్ స్టార్ట్ అవుతుంది, అంటే రన్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. సో వన్స్ అది రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళాక ఈ పబ్లిక్ అడ్రస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది డాష్ ఏం చూపించటం లేదు కదా, సింపుల్ ఒక హైఫెన్ డాష్ ఉంది, అంటే ఏమీ లేదు ఇక్కడ. వన్స్ ఈ సర్వర్ రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళాక మనకి ఇక్కడ ఒక IP అడ్రస్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళింది సర్వర్. ఇక్కడ మనకి ఒక పబ్లిక్ IP అడ్రస్ అనేది అసైన్ అయింది ఈ సర్వర్కి. సో ఈ పబ్లిక్ IP అడ్రస్ని మనం కాపీ చేసుకుని ఏదర్ మన టెర్మినల్లోకి వెళ్ళొచ్చు. అంటే నేను ఫస్ట్ మన టెర్మినల్ నుంచి ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది చూపిస్తాను. సో ఇక్కడ డైరెక్ట్ మీరు ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదండి, ఈ కనెక్ట్ క్లిక్ చేస్తే మన టెర్మినల్ నుంచి కూడా ఎలా ఈ సర్వర్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక కమాండ్ ఎగ్జాంపుల్ లాగా ఇస్తారు. జస్ట్ ఆ కమాండ్ కాపీ చేసి మన టెర్మినల్కి వెళ్ళి, ఓకే, జస్ట్ టెర్మినల్ అని టైప్ చేస్తే మన టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జస్ట్ టైప్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ ఎంటర్ చేశాక ఎస్ ఆర్ నో అంటే డూ యూ వాంట్ టు కనెక్ట్ టు దట్ సర్వర్ యూజింగ్ సో అండ్ సో ఫింగర్ ప్రింట్ అని అడుగుతుంది అది. సో నేను ఎస్ కొట్టాక ఇక్కడ పర్మిషన్ డినై చేసింది. ఎందుకు డినై చేసిందంటే ఇక్కడ మన జెంకిన్స్ న్యూ అనే పెమ్ ఫైల్ ఉంది కదండి, అది ఈ లొకేషన్లో ఉండాలి. ఒకవేళ లేదనుకోండి మనకి ఆ పర్మిషన్ అనేది దొరకదు. అంటే బేసికలీ ఆ సర్వర్ని మనం యాక్సెస్ చేయలేము. ఎందుకు, మన కీ అనేది ఈ లొకేషన్లో లేదు. సో అప్పుడు దానికి తెలియదు కదా, వేరే వాళ్ళు ఎవరో అన్ఆథరైజ్డ్ యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారేమో అని ఆ పర్మిషన్ డినై అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ జంకిన్స్ న్యూ అనే పెమ్ ఫైల్ ఎక్కడ ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ మనం ఈ కమాండ్ని టైప్ చేస్తే మనకి యాక్సెస్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్విక్గా నా ఫోల్డర్కి వెళ్ళి ఏం పెమ్ ఫైల్ అది జెంకిన్స్ న్యూ పెమ్ ఫైల్. ఓకే, ఈ పెమ్ ఫైల్ ఏ ఫోల్డర్లో ఉందో చూడాలన్నమాట మనం. ఓకే, సో నేను ఆల్రెడీ నా దగ్గర ఆ పెమ్ ఫైల్ ఉంది. ఇది జెంకిన్స్ న్యూ అనే పెమ్ ఫైల్ ఈ పాత్లో ఉందన్నమాట. సో ఆ పాత్ దగ్గర నేను టెర్మినల్ ఓపెన్ చేస్తాను. ఓకే, జస్ట్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ టెర్మినల్ అని క్లిక్ చేయాలండి. చేశాక ఇక్కడ మనము ఈ కమాండ్ వచ్చి టైప్ చేయాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఈ కమాండ్ ఇచ్చింది కదా, అది ఈ కమాండ్ ద్వారా లాగిన్ అవ్వచ్చు అని. సో ఆ కమాండ్ని నేను ఇక్కడ టైప్ చేసేస్తే ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ ద సర్వర్. డిడ్ యూ అబ్జర్వ్ దిస్? సో దిస్ ఈస్ ద సర్వర్, దిస్ ఈజ్ అవర్ సర్వర్.
ఓకే. సో, హౌ డు వి వాలిడేట్ దిస్? ఎలా వాలిడేట్ చేస్తాం? ఇది మన సర్వరేనా కాదా అని. ఓకే. ఈ అడ్రెస్ ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ ఐపీ అడ్రెస్ అండి. సో, ఇప్పుడు మన సర్వర్ ఉంది కదా! మనం దేనితో లాగిన్ అయ్యాము? పబ్లిక్ ఐపీ అడ్రెస్‌తో లాగిన్ అయ్యాము. ఓకే. బట్ లాగిన్ అయ్యాక ప్రైవేట్ అడ్రెస్ చూపిస్తుందది. సో, ఇది ప్రైవేట్ అడ్రెస్ అన్నమాట. 172.31.85.233 చూడండి. ఇదే కదా ఆ అడ్రెస్. సో, ఈ ప్రైవేట్ అడ్రెస్‌కి లాగిన్ అయ్యామన్నమాట. సో, దిస్ ఈస్ వన్ వే ఆఫ్ లాగింగ్ ఇన్ టు యువర్ సర్వర్. There is another way. There are so many different ways of doing this. Okay. Another easy way, and this is how I like to log in using MOBA Xterm andi. So, ఇది ఒక let me just cancel it. I'll show it from first. సో, సెషన్ అని ఇది మోబా ఎక్స్టర్మ్ అనేది ఒక థర్డ్ పార్టీ టూల్. అది ఇన్‌స్టాల్ చేసుకోవాలి మీ ల్యాప్‌టాప్‌లో. ఇన్‌స్టాల్ చేసుకొని ఎస్ఎస్హెచ్ అని క్లిక్ చేసి ఇక్కడ మనం రిమోట్ హోస్ట్ అని ఉంది కదా! అక్కడ ఏం చేయాలంటే మన సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఇవ్వాలన్నమాట. పబ్లిక్ ఐపీ అడ్రెస్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఏంటి? సో, మనము అమెజాన్ లినక్స్ మెషిన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆల్వేస్ అమెజాన్ లినక్స్ మెషిన్స్‌కి యూజర్ నేమ్ విల్ బి EC2 మైనస్ యూజర్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. EC2 మైనస్ యూజర్. తర్వాత అడ్వాన్స్ SSHలోకెళ్ళి సెట్టింగ్స్‌లోకెళ్ళి ప్రైవేట్ కీ మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా! .pem ఫైల్. ఆ పెమ్ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మీకు కన్‌ఫ్యూజన్ ఉందనుకోండి. ఇప్పుడు చూడండి నా దగ్గర చాలా పెమ్ ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఇదొకటుంది, ఇదొకటుంది అండ్ చాలా పెమ్ ఫైల్స్ ఉన్నాయి. సో, నేను ఏ పెమ్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవాలి? సో, ఐ మైట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ ఇఫ్ ఐ హావ్ సో మెనీ పెమ్ ఫైల్స్ రైట్? సో, అట్లా మీకేదన్నా డౌట్ కనుక వస్తే మీరు డైరెక్ట్ ఇన్‌స్టెన్సెస్‌లోకి వెళ్ళిపోయి, ఇక్కడ మీరు ఆ ఇన్‌స్టెన్స్ ఏ పెమ్ ఫైల్ ద్వారా క్రియేట్ అయ్యుంది అనేది మీరిక్కడ ఇక్కడ కీ నేమ్ చూస్తే మీరు జెంకిన్స్ న్యూ అని ఉంది కదా ఇక్కడ. ఈ జెంకిన్స్ న్యూ పెమ్ ఫైల్ ద్వారా ఈ సర్వర్ క్రియేట్ చేసాం మనం. సో, ఆ పెమ్ ఫైల్ గురించి సెర్చ్ చేయాలన్నమాట మీరు. ఓకే. సో, బికాజ్ I already know where that PEM file exactly is, where I actually stored it, నేను డైరెక్ట్‌లీ దానికి వెళ్ళిపోయి నేను ఓపెన్ చేస్తాను. బట్ మీరు మాత్రం ఎక్కడ సేవ్ చేసుకుంటారో అది గుర్తుపెట్టుకొని అక్కడ ఓపెన్ చేయాలి. ఓకే. నౌ I will directly go to okay, I will directly search here. Hmm. ఇదండి నా పెమ్ ఫైల్. సో, I have selected my PEM file. I've just logged into the server. Did you see? I am successfully logged into my server. Okay. సపోజ్ నేను వేరే పెమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెమ్ ఫైల్ కాకుండా నేను వేరే ఏదో ర్యాండమ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇట్ విల్ నాట్ అలౌ మీ. ఇక్కడ జెంకిన్స్ న్యూ అనే పెమ్ ఫైలే కావాలి. ఒకవేళ నేను అది సెలెక్ట్ చేసుకోకుండా నేను వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో, లెట్ మీ షో యూ దాట్ ఆల్సో. ఐ విల్ స్టార్ట్ అ న్యూ సెషన్ హియర్. ఓకే. SSH and remote host will be my public IP address of the server. Okay. And then public IP. Okay. Now the username will be EC2 minus user. Okay. It's hyphen user. Sorry. And then say randomly, wantedly I selected my private key as some other random. ఇది కాకుండా నేను ఏదో ర్యాండమ్ వేరే ఏదైనా పెమ్ ఫైల్ సెలెక్ట్ చేశాను అనుకోండి. It will not allow me to log into that server. See, server refused our key. Refused. It's not allowing us to log in. ఎందుకు అంటే ఇది ఈ వ్యాలిడ్ అంటే ఇప్పుడు ఆథరైజ్డ్ యూజర్ కాదేమో అని చెప్పి యాక్సెస్ చేయనియరు. ఎందుకంటే మనకి పెమ్ ఫైల్ రాంగ్ ఇచ్చాం కదా! మన కీ రాంగ్ అంటే.
ఇట్స్ లైక్ హ్యావింగ్ యువర్ ఓన్ లాక్ కోడ్ కదా. సో ఈ లాక్ కోడ్ తప్పు ఉన్నప్పుడు వీఆర్ నాట్ అలౌడ్ టు గెట్ ఇన్ టు దట్ సర్వర్. సేమ్ అంతే అనమాట కాన్సెప్ట్. సో మన పెమ్ ఫైల్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అండ్ ఆ పెమ్ ఫైల్ మీరు జాగ్రత్తగా ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇన్ బిగ్ ఆర్గనైజేషన్స్ కదా, ఈ పెమ్ ఫైల్స్ కనుక మనం లూజ్ అవుతే ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే వీ విల్ నాట్ బి ఏబుల్ టు యాక్సెస్ ద సర్వర్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వీ సేవ్ దీస్ పెమ్ ఫైల్స్ ఇన్ అ ప్రాపర్ ప్లేస్. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి లాగ్ ఇన్ టు ద సర్వర్ అండి. అండ్ ఇన్ నెక్స్ట్ సెషన్స్ మనము ఈ ఈ సర్వర్తో ఏమేం చేయొచ్చు, ఎలాంటి యునో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్, వాట్ డిఫరెంట్ థింగ్స్ వీ కెన్ యూజ్ దిస్ సర్వర్ ఫర్ అనేది మనం మెల్లిమెల్లిగా చూద్దాము. And that's all for today. Thank you for watching.